ఒకరు ఆవులపై చాలా ప్రేమతోటి వాటి మీద పనిచేస్తున్నారు. మీరు భూమి వ్యవసాయం అంటున్నారు. కొంతమంది నీటి మీద పనిచేయచ్చు, కొంతమంది ఎడ్యుకేషన్ అనే సెక్టర్ మీద పనిచేయచ్చు, కొంతమంది మహిళలు పర్యావరణం అనే అంశం మీద పనిచేయచ్చు. ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి మనకు. ఈ భూమిపై సుస్థిరత అని మనకు కావాలని అంటే ఇవన్నీ అంశాల మీద పనిచేస్తేనే సుస్థిరత వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క జియోస్పిరిట్లో కనెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా మేము అర్త్ లీడర్స్ అని అంటాం. అంటే భూమికి లీడర్స్గా డిక్లేర్ చేస్తాం అందరినీ కూడా. ఇది ఎందుకు అని అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అంతే అధికారం ఉంటుంది. అండ్ మన జీవితంలో కూడా మనకున్న నాలెడ్జ్, స్కిల్స్, అండర్స్టాండింగు ఇవన్నిటిని కలుపుకొని మన ఆశయాలను కూడా జోడించి మనము భూమిపై సుస్థిరత తేవడానికి, ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి, మన ఆశయాలను అంటే స్కేల్ అంటాం కదా, సో అది పెంచుకొని చేయడానికి ఇక్కడ మనకు అందరి మధ్యన కూర్చొని చర్చించి మన డిక్లరేషన్ అంటాం. అంటే మీ మనసులో ఉన్న మాట కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. జనరల్గా మీరు బయట ఎవరికైనా చెప్పుకున్న ఇలాంటి అంశాలు అంత వినేటోళ్ళు ఉండరు. కానీ డెఫినెట్గా జియోస్పిరిట్లో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా ఆ ఆశయాలతోటే ఉన్నవాళ్ళే కాబట్టి డెఫినెట్గా గౌరవిస్తారు, తర్వాత ఇంటర్ కూడా. భాస్కర్ రెడ్డి గారు, సాయి భాస్కర్ రెడ్డి గారు, నేను ప్రస్తుతం ఉంటున్న ప్లేస్ గోదావరి నది ఒడ్డున. మా ఊర్లో అడవి ఉంటుంది. అంటే మా ఊరికి రావాలంటేనే ఒక 6 కిలోమీటర్స్ అడవిలో నుంచి రావాలన్నమాట. అర్చనకోట అని ఆ అడవి పేరు. సో నేనున్నది ఇప్పుడు కంప్లీట్ గా ప్రకృతిలోనే. అంటే 6 నెలలేమో గోదావరి ఒడ్డున ఉంటాము, 6 నెలలేమో ఊర్లో ఉండాల్సి వస్తుంది ఆవుల షిఫ్టింగ్ వల్ల. సో అక్కడ మీరన్నా, నేను లాస్ట్ వీడియో చూసిన, మీరు కేశవ్ గారు మిగతా అందరూ వెళ్ళి గడిపినది అవన్నీ వీడియోస్ లో చూశాను. సో అలా చేయడానికి నాకు అవకాశం ఉంది. నేను ఎలా దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు? తప్పక మీ ఊరికే మేము వస్తాము. ఒక ప్రోగ్రామ్ మీరు పెట్టండి మాకు. అంటే ఇలాంటి మీరు మీ ప్రదేశం గురించి కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ మీరు షేర్ చేయండి. అట్లనే అక్కడ లొకేషన్ అంటాం కదా, ఇది ప్రకృతి ఒడిలనే చేస్తాం ఇది మొత్తం కూడా. సో ప్రకృతి ఒడిలో మీకు సేఫ్టీ అనుకుందాం, మహిళలు ఉంటారు. సేఫ్టీ అంటే ఒక గుడి ప్రాంతమో ఏదో ఒకటి చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మినిమం కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి. మగవాళ్ళు అంటే నేను పూర్తిగా వైల్డర్నెస్కి తీసుకెళ్తా. మహిళలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కాబట్టి కొంచెం అక్కడ బేసిక్ మినిమం టాయిలెట్స్, కొంచెం షెల్టర్ ఏదైనా ఉన్న ప్రదేశం చూడండి. కానీ బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ. రాత్రి గడపొచ్చు, లేదా అడవిలో కూడా కొంచెం ముందుకెళ్తే అడవి ఉంటది అన్నమాట, అక్కడ కూడా ఉండొచ్చు. తప్పక మరి. అయితే ఆ ప్రదేశం గురించి ఒకటి GPS లొకేషన్ అంటాం, అది పెట్టండి. అట్లనే అన్నట్టు కొన్ని ఫోటోలు, వీడియోలు పెట్టండి. సో దీని పట్ల మీరు లోకల్గా మీరు కోఆర్డినేట్ చేయవచ్చు దీని మొత్తాన్ని, ప్రోగ్రామ్ని. అట్లనే మా కేశవ్ గారు ఇంకా టీం ఉన్నారు కదా, ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కూడా ట్రై చేస్తారు, అంటే అటు రావడానికి. ఇది ఇక్కడనే కాదు, మనం హిమాలయాలలో కూడా చేద్దాము, అన్ని ప్రదేశాలలో చేద్దాం. భౌగోళికంగా ఇన్ని ప్రదేశాలు ఉంటే అన్నీ కూడా అర్త్ సెంటర్స్ గుర్తుపెట్టుకోండి. భూమికి సెంటర్ అంటే నేనున్న ప్రదేశమే గొప్పదని కాదు. ప్రతి ప్లేస్లో కూడా ఒక యూనిక్నెస్ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. సో దాన్ని మనం గౌరవించాలి, దాంతో భూమి కనెక్ట్ కావాలి. సో అట్లా మీ ప్రదేశంలో చేద్దాం అది. సో దీని గురించి కొంచెం ప్లానింగ్ కావాలి, ఎందుకనంటే దూరం ఉంది కాబట్టి. మీరు కూడా మరి అంతమంది రావడము, కనీసం 20-30 మంది వస్తే బాగుంటుంది. ఒక శనివారము ఆదివారం పెట్టుకుంటే చాలా మంది హాలిడే తీసుకొని కూడా రాగలుగుతారు. సో శనివారము శుక్రవారం రాత్రి బయలుదేరాలి హైదరాబాద్కి నుంచి. సో బయలుదేరితే శనివారం పొద్దున ఆడు ఉంటాము, ఆదివారం మధ్యాహ్నం క్లోజ్ చేసేద్దాము. అప్పుడు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు సురక్షితంగా చేరుతారు. అయితే థీము మీరు నిర్ణయించండి, ఎందుకంటే మీ ప్రదేశంలో అడవి ఉంది అన్నారు, నీళ్లు ఉన్నాయి అన్నారు. ఏ అంశం పట్ల మనము ఇది స్పెషల్ జియోస్పిరిట్ చేయాలి,
ఇప్పుడు పావర్టీ అన్నాం అనుకో అదొక రకంగా ఉంటుంది, అట్లనే ట్రైబల్స్ అన్నాం అనుకో అది ఇంకో రకం ఉంటుంది, కొంచెం తేడా. అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఉన్నారు గోండు ట్రైబ్స్ మా పక్కన కొంచెం 2 కిలోమీటర్స్ దూరంలో గోండు ట్రైబ్స్ విలేజెస్ ఉన్నాయి. అదే వాళ్ళనే మనం గురువుల్లాగా భావించాలి, ఎందుకంటే వాళ్ళకున్న అవగాహన, వాళ్ళు మట్టితో జీవిస్తున్నారు. ఇలా కూడా రైతుల దినోత్సవం మనం గౌరవించాలి. ఎవరైతే మట్టి ఆధారంగా జీవిస్తారో వాళ్ళందరినీ కూడా చాలా గౌరవించాలి. సో వాళ్ళనే గురువులు లెక్క అనుకొని మనము ఒకరిద్దరినన్న పెద్దవాళ్ళ నుంచి అది. Sure అండి. ఇప్పుడు కొంచెం చాలా చలి ఎక్కువ ఉంది, అంటే కంప్లీట్ ఓపెన్ ప్లేస్ కాబట్టి అంటే ఆ నది ఉన్నందుకు చాలా చల్లగా ఉంది. ఫిబ్రవరి జాన్ 25th తర్వాత అట్లా పెట్టుకోవచ్చు, లైక్ 20th తర్వాత. సరే, ఆల్రెడీ కేశవ్ గారు 2 జియో స్పిరిట్లకు డేట్లు ఫిక్స్ చేసారు. ఇవి ఎన్నైనా చేయొచ్చు, మనకు అన్లిమిటెడ్. మీరు 1-2 అటెండ్ అయినాక మీరే లీడ్ చేయాలని నేను అంటున్నా. ఇప్పుడు నేను ఒక మాట మీకు జస్ట్ గుర్తు చేయడానికి, 27, 28 నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు 2 రోజులు చేస్తుంది ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఫారెస్ట్లో. వాళ్ళకు 2 రోజులు డిపార్ట్మెంట్ వాళ్ళకి 30 మందికి చేస్తున్నా. 30 మంది మినిమము, 40 దాకా వస్తారు వాళ్ళు మొత్తం రాత్రి టెంట్లలోనే ఉంటారు, అక్కడనే అడవిలోనే ఉంటారు. సో అట్లా మనము ఈవెన్ వాళ్ళకు యాజ్ ఎకో టూరిజము, తర్వాత ఈ అడవి పట్ల ఇతరులను ఏ రకంగా బాధ్యుల్ని చేయాలి సిటిజన్స్ని, తర్వాత అడవుల్ని రక్షించే అంశంలో ఈ జియో స్పిరిట్ ఎట్లా దోహదపడుతుంది, అట్లా వాళ్ళకు ఆ టెక్నిక్స్ మనం డిస్కషన్ చేస్తాము, ఆ పద్ధతులు అవన్నీ కూడా. అట్లనే వాళ్ళు కూడా డ్యూటీలు ఎక్కినాక ఇట్లా బయట ఉన్న రోజులు తక్కువ ఉంటాయి లాజికల్గా. సో వాళ్ళకి అలాంటి అనుభూతి, నిజంగా అడవులు ఉండడం అనేది కూడా కావాలి కదా ఎంత ఫారెస్ట్ ఆఫీసర్ అయినా. సో వాళ్ళకి అనుభూతి కూడా ఉంటుంది. సో అనేది ఒకటి చిన్నది చేస్తున్నాను నేను ఇప్పుడు. సో అట్లా మనము రకరకాల స్టేక్ హోల్డర్స్కు కూడా చేయొచ్చు. అయితే కొంచెం చూడండి, పూర్తిగా పిల్లలు పెద్దలు అన్ని ఏజ్ గ్రూపులు పెడితే అది ఇంకో రకం అవుతుంది. ఒక రకం ఆశయం ఉన్న వాళ్ళను ఒక దగ్గరికి వేస్తాం. అందుకే థీమ్ మీరు డిసైడ్ చేయండి, చాలా ముఖ్యం. ఇది నేను అందరికీ చెప్తున్నా, మీకు చెప్తున్నా కానీ మీ ద్వారా మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుందని చెప్తున్నా ఎట్లా ఉండాలనే దానికి. ఒకసారి నేను ఓన్లీ రూరల్ ఎనర్జీ అనే దాని మీద ఒక జియో స్పిరిట్ చేసిన, అట్లనే పావర్టీ అనే దాని మీద ఒక జియో స్పిరిట్ చేసిన. అంటే మనం అలాంటి ప్రాంతాలకు ఎక్స్పోజర్ కూడా చేస్తాం, అలాంటి ప్లేసులన్నీ పెట్టుకుంటాం. అట్లనే కావాలంటే మీరు ఎక్స్క్లూజివ్ మహిళలకు చేస్తారంటే కూడా, అంటే ఎక్కువ మంది మహిళలు పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తారంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే మగవాళ్ళు ఎట్లయినా బయట అక్కడిక్కడ తిరుగుతారు, ఈ అవకాశం లేడీస్కి దొరకదు. వాళ్ళకు కూడా సురక్షితంగా వాళ్ళ గోల్స్ కూడా ఉంటాయి కదా, ఆలోచన చేయడానికి ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది దీని ద్వారా. అట్లనే నేను పౌర్ణమి పరిక్రమాన్ని చేస్తుంటా. సో ప్రతి పౌర్ణమి అంటే ఈసారి 26 తారీఖు సాయంత్రం అవుతుంది. ఒక 2 కిలోమీటర్లు నోబుల్ సైలెన్స్లో వాక్ చేయడం అన్నట్టు, దీపం పట్టుకొని అడవి ప్రాంతం లాంటి లేదా నేచర్ ప్రాంతంలో మనం నడుస్తాం సాయంత్రం పూట. సాయంత్రం అంటే 6:30 ఆ టైంకి బయలుదేరి 7-7:30 కల్లా రిటర్న్ అవుతాం. సో అట్లా నేను ఒక గుహకు తీసుకొని వెళ్తుంటా. సో ఇలాంటివి కూడా చిన్నవి కూడా చేయొచ్చు, మహిళలకు ఇలాంటివి ఓకే ఉంటాయి. జస్ట్ వాళ్ళకి వాకింగ్ లాగా ఉంటుంది. మీరు ఒక ఊరు నుంచి పక్కకు అట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే కూడా చాలా బాగుంటుంది, వాళ్ళకు ఎంతో ఫ్రీడమ్ వస్తుంది. ఇలా టైం కూడా ఎక్కువ వేస్ట్ ఏం కాదు. గృహిణులు ఉంటారు కదా, వాళ్ళు మీ అడవికి అట్లా వెళ్ళి రావచ్చు, పౌర్ణమి రోజు అట్లా వెళ్ళి రావచ్చు. చాలా వాళ్ళకి ఎంతో మెంటల్గా కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. ప్రకృతికి ఇటు ఆధ్యాత్మికతకు 2 కనెక్ట్ అవుతారు. అంటే మాట్లాడొద్దు, ఈ వాకింగ్లో మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ చంద్రుని యొక్క వెన్నెల్ల ప్రతి జీవి యొక్క శబ్దాలు వినుకుంటా, సో అది ప్రతి అడుగును కూడా గమనించుకుంటా నడవడము. అది లేడీస్ కి ఏమైనా ట్రై చేద్దాం ఒకసారి, స్పెషల్ లేడీస్ కి కదా బాగుంటదేమో చూద్దాం. అది ట్రై చేస్తా. మరి మీది పౌర్ణమికి లింక్ చేసుకొని పెట్టుకోండి, అప్పుడు 2 పనులు అయితే మనకు. జియో స్పిరిట్ అవుతుంది చిన్నది, కొంతమందికి ఎక్కువ మందికి చేసి వాళ్ళని పంపించేయచ్చు, మళ్ళీ జియో స్పిరిట్ కంటిన్యూ అవుతుంది. అంటే అక్కడ యాక్చువల్ గా సేఫ్టీ అవన్నీ ఉన్నాయి, మనము అకామిడేషన్ చేసుకున్నాం, మేము ఉండడానికి చేసుకున్నాము. ఇంకో 10-20 మంది కూడా ఉండొచ్చు, ఇబ్బంది లేదు, ఓపెన్ ప్లేస్ లో పడుకోవచ్చు, అంటే సేఫ్టీ ఉంటుంది. లేడీస్ అందరూ మిక్స్, కొంచెం టైం కావాలి కదా అందరినీ జమ చేయడానికి.
దాన్ని బట్టి చేస్తాం. ఒకవేళ ఉన్నా కానీ మనం కొన్ని రూల్స్ పాటిస్తే ఒకరి పరిధిలోకి ఇంకొకరు పోవద్దు అనేది పెట్టాలి. ఎంత హస్బెండ్ వైఫ్ అన్నా దూరమే ఉండాలి ఇలాంటివి చేసేటప్పుడు. సో అలాంటి రూల్స్ పాటిస్తే కూడా మనము చెయ్యొచ్చు. అందులో మీలాంటి వాళ్ళు గైడెన్స్ చేయాలి, చేస్తేనే పర్ఫెక్ట్గా అవుతుంది. అట్లా నేను అందరి తరపున ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్. జియో స్పిరిట్ ఎందుకు అవసరము, దాని పర్పస్ ఏంటి, ఉద్దేశం? జియో స్పిరిట్ ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక మీనింగ్ అనేది ఉంటుంది కదా. తనకు పుట్టినందుకు భూమి మీద ఒక విలువ అనేది ఉంటుంది. విలువ ఎప్పుడు ఉంటుంది అంటే మనము అన్నిటి పట్ల విలువ క్రియేట్ చేయగలిగితేనే మన విలువ అనేది పెరుగుతుంది. మనం విలువైన వాళ్ళం ఎప్పుడు కాదు, మన ఉనికిలో మిగతా అన్నిటికీ కూడా మంచి జరిగినప్పుడే మనం విలువైన వాళ్ళం అవుతాం. సో కాబట్టి మనం వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం బ్రతుకుతున్నామంటే ప్రతి అంశం కూడా ఈ భూమి మీద ఉన్నది మనం బ్రతకడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి బ్రతుకుతున్నాం. ఈ కృతజ్ఞతా భావంతో భూమి పట్ల ఒక రెస్పెక్ట్ ఉంచుకొని మన జీవితాన్ని కూడా సార్థకం చేసుకోనికి మన ఆశయాలను కామన్ గోల్స్ అంటాం. అంటే ఈ భూమిపై సుస్థిరత ఉండడానికి మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మనకు నచ్చిన అంశాన్ని తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున చేయడమే మన లక్ష్యం. చాలామంది చిన్నగా 2 చెట్లు పెడతా నేను అది చేస్తా అంటారు. అది ఓకే, చిన్న అంశాలు ఓకే, బట్ మనము మన గోల్స్ కూడా పెద్దవి పెట్టుకొని చేయడమే ముఖ్యమైన అంశం ఇక్కడ. ఇది చాలా సింపుల్గా చెప్తున్నా నేను. జనగామ ఒక రకంగా నాకు ఎక్కువ చాలా క్లోజ్గా ఉన్న ప్లేస్. అది మీకు తెలిసి ఉండదేమో కానీ నేను అక్కడ పెద్దమడ్డూరు అనే గ్రామంలో నేను పొయ్యిల గురించి వర్క్ చేసిన. ఒక 50 రకాల పొయ్యిలు డిజైన్ చేసి జనగామ చుట్టూ ప్రాంతాలల్లో తాండాలు అన్నీ కలిపి మోర్ దెన్ ఒక 50 గ్రామాలలో తిరిగిన ప్రాంతం అది. ఇది దాదాపు 2009, 2012 మధ్యన నేను బాగా ఇంటెన్సివ్గా వర్క్ చేసిన ప్రదేశం. సో అక్కడ ప్రాంతం గురించి నాకు బాగా అవగాహన కూడా ఉన్నది. సో ఈవెన్ చెంపక్ హిల్స్ ఉంది కదా, మీకు ఐడియా ఉంటుంది చెంపక్ హిల్స్ అని. నేను ఫస్ట్ జియో స్పిరిట్లో మొదలుపెట్టింది జనగాం జిల్లాలో. సో నేను పెద్దమడూరు గ్రామంలో ఫస్ట్ మొదలుపెట్టినాయి జియో స్పిరిట్ ప్రోగ్రామ్స్. ఇప్పటికీ 1000 మంది అర్త్ లీడర్స్ అనే ప్రోగ్రామ్ అయింది. అంటే కాంటాక్ట్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా మీకు, మీరు కూడా అక్కడి నుంచి ఉన్నారన్నందుకు. అది సో యాక్చువల్గా ఒక జియో స్పిరిట్ నేను కవల్ నేషనల్ పార్క్ ఏరియాలో చేసినట్టు అక్కడ రాజగోండ్లతోటి కలిపి అక్కడ ఆ ప్రదేశంలో తిరిగి నేను చేసిన ఒక జియో స్పిరిట్. ఇప్పటి నాకు గుర్తుంది, అక్కడ పోయి అడవిలో మంచం ఉంటుంది కదా, ఆ మంచం మీదనే మంచాల మీదనే వండుకొని ఉండే రాత్రి మొత్తము జియో స్పిరిట్ అయినాక. సో మంచి అనుభూతి ఉన్నది నాకు అక్కడ చేసిన జియో స్పిరిట్ కూడా. సరే, ఇది ఎలాగా ఈ జియో స్పిరిట్ లో మేము ఎలాగా జాయిన్ అవ్వగలుగుతాము, ఎలా మేము జాయినింగ్ ఎలా ఉండడం? ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు అడిగారు కదా, తను అడిగినప్పుడు కొన్ని మాటలలో చెప్పిన జియో స్పిరిట్లో ఏం చేస్తాం, ఎన్ని రకాలు ఉంటుంది అనేది. సో మీకు కూడా ఏదైనా చాలా ముఖ్యమైన అంశం ఉన్నది అనుకుంటాం మీ ప్రదేశంలో. ఆ అంశం పట్ల మీరు చాలా మంది సహకారం కావాలి, లేదా చాలా పెద్ద ఎత్తున మనం అది చేస్తేనే సాల్వ్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అంశాన్ని మీరు ముందర పెట్టుకొని ఈ జియో స్పిరిట్ అనే దాంట్లో మీరు భాగం కావచ్చు. అప్పుడు అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా అందులో భాగం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అడవులు క్షీణిస్తున్నాయి అని అనుకుందాం, లేదా అడవులలో వచ్చే ఈ ఫలాలు కానీ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇలాంటివి చాలా వస్తలేవు అని అనుకుందాం. అంటే దాని మీద ఆధారపడ్డ ట్రైబల్స్ కానీ ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఇప్పుడు జీవనోపాధి అయితలేదు, లేదా అడవులలో తేనెటీగలే కరువైనాయి అందాం. అంటే ఇంకా మనిషే కాదు ఇంకేజీ కూడా బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చినట్టు. సో ఇలాంటి మీరు ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే ఆ అంశాన్ని మనము అందరికి గ్రూప్స్లలో పోస్ట్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా ఆ ప్రదేశానికే వద్దాం. మీరు ఎక్కడ అనుకుంటారో అదే ప్రదేశంలో నేచురల్గా ఉండాలి, సహజ సిద్ధంగా ఉండాలి ఆ ప్రదేశం. ఎందుకంటే మదర్ అర్త్ అనేది తల్లి ఒడి. మీరు తల్లి ఒడిలో ఏడ ఉన్నా తల్లి ఒడిలో ఉన్నట్టే. భూమి గోళంగా ఉన్నది కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ తల్లి ఒడిలో ఉన్నట్టే. సో
సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాత ఆలోచన చేయాలి. డెఫినెట్గా మనము అక్కడ కూర్చొని ఏదైతే డిక్లరేషన్ చేస్తామో, అంటే మన ఆశయాన్ని చెప్తామో 100% అది అవుతుంది. ఇది మాత్రం నాకు నమ్మకం ఉన్నది. మీకు కూడా 100% మీరు ఏదంటారో అక్కడ అవుతుంది. ఉత్తగా ఇంట్లో కూర్చొని మంచం మీద వండుకొని టీవీ చూసుకుంటూ ఆలోచనలు చేస్తే కాదు. మనిషి ఒక అడుగు బయటికి వేస్తే 100% 100 అడుగులు బయటికి వేయనీకే అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితి ముందు రావాలి. అసలు స్కూల్ అనే 4 గోడలు, జైళ్ళు అన్నీ ఒకటే రకం ఉన్నాయి. ఆడ 4 గోడలు, ఈడ 4 గోడలు. ఇంకా బిగ్ బాస్ లాంటివి వచ్చినాక గోడల మధ్యనే అన్నీ అవుతున్నాయి. ఇది చాలా ఘోరం. అది అంటే మనుషుల్ని బయటికి తీసుకెళ్లాల్సింది రాబోయి ఒక రూమ్లో వేసి వాళ్ళను సైకలాజికల్గా అన్ని విధాలుగా ఇది చేస్తున్నారు, టార్చర్. ఇది ఇల్లాజికల్ యాక్చువల్గా. భూమి మీద ప్రతి జీవి ప్రతి ఇంకో జీవికి కనెక్ట్ అయి ఉంటుంది, కానీ ఈ మనుషులు అనే జీవులు ఒక డబ్బాలో కూర్చొని చేసేది ఏముంటుంది. సో అందుకే డబ్బాలకి బయటికి రావాలి. సో ఈ బయటికి వచ్చినప్పుడే నిజంగా మన ఒక ఉనికి కానీ, మన భూమికి మనకున్న కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మనకు కూడా కంప్లీట్నెస్ అనిపిస్తుంది. మన జీవితాన్ని సార్థకం చేసుకునేదానికి ఇది ఒకటే అవకాశం. నిజంగా నేను అంటున్నా, అడవులలో ఉండే అడవి బిడ్డల్ని అంట, ఇట్లా చాలా మంది ఉంటారు రైతులు. సో ఇట్లా చాలా మంది ప్రకృతి సిద్ధంగా జీవిస్తుర్రు. వాళ్ళు మనం కంపేర్ చేసుకొని ఫీల్ అయ్యేది ఏం లేదు. వాళ్ళంతా రిచ్గా ఎవరు జీవించరు. సో ఇది మనం ఎస్పెషల్లీ ఈ యూత్కి ఎవరైతే మిస్ అవుతారో, నిన్న మొన్న ఈ హాస్టల్ నుంచి ఆ హాస్టల్, ఆ కాలేజ్ నుంచి ఈ కాలేజు, ఈ స్కూల్ నుంచి అన్ని డబ్బాలలోనే పోతురు, కోళ్ళ కోళ్ళ లెక్క మిస్ అవుతుర్రు. ఒకప్పుడు గ్రామాలలో పిల్లలకు కూడా అవకాశం ఉండి ఇప్పుడు పుట్టంగానే వాళ్ళని ఏ హాస్టల్లోనే వేస్తారు. వాళ్ళకి అవకాశం కూడా తగ్గిపోతున్నది, అనుభూతి కూడా తగ్గుతున్నది. కాబట్టి మనము ఇది చేయడం చాలా ఆవశ్యకత ఉన్నది. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్స్ కూడా చాలా ఇన్వాల్వ్ చేయాలనేది ఇక్కడ ముఖ్యమైన లక్ష్యం మనకు.